ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో ఫ్యూచర్ రెడీ 4 ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన లడాక్ పర్వత శ్రేణుల్లో ఊహించని ప్రమాదం జరిగింది. ట్యాంక్ స్టే పర్వత ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న మేజర్ జనరల్ సచిన్ మెహతా సహా 3 అధికారులు అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన తీరు, ఆ తర్వాత వారు తీసుకున్న సెల్ఫీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 3వ పదాతి దళ విభాగానికి జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మేజర్ జనరల్ సచిన్ మెహతా విధి నిర్వహణలో భాగంగా చీతా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు. లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ హోదా కలిగిన 2 పైలట్లు హెలికాప్టర్ను నడుపుతుండగా అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తడం లేదా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో హెలికాప్టర్ ట్యాంక్ స్టే వద్ద ప్రమాదవశాత్తు కూలిపోయింది. కూలిన వెంటనే అప్రమత్తమైన అధికారులు హెలికాప్టర్ శిథిలాల నుంచి బయటకు రాగలిగారు. ప్రమాదం జరిగిన వెంటనే మేజర్ జనరల్ సచిన్ మెహతా పైలట్లు తీసుకున్న ఒక సెల్ఫీ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమై రాళ్ల మధ్య చిక్కుకోగా దాని పక్కనే ధైర్యంగా కూర్చొని వారు తీసుకున్న ఫోటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గాయపడినప్పటికీ వారి ధైర్య సాహసాలను నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ 3 అధికారులు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణకు సైనిక ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ప్రమాదం పాతబడిన చీటా హెలికాప్టర్ల భద్రతపై ఆందోళనను మరోసారి రిపీట్ చేస్తుంది. 1970 దశకంలో భారత వాయుసేన సైన్యంలోకి ప్రవేశించిన చీటా హెలికాప్టర్స్ దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నాయి. ముఖ్యంగా 1984లో సియాచిన్ గ్లేషియర్లో జరిగిన ఆపరేషన్ మేఘదూత్లో ఇవి కీలక పాత్రను పోషించాయి. ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఎగిరే సామర్థ్యం కలిగిన హెలికాప్టర్లలో ఇవి ముందుంటాయి. కాలం చెల్లిన సాంకేతికత కారణంగా ఇటీవల కాలంలో వీటిని వాడుతున్న పైలట్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా పలు ప్రమాదాల్లో పైలట్లు ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుత భద్రతా దృష్ట్యా చీటా హెలికాప్టర్ స్థానంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్స్ను ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక హెలికాప్టర్లు చీటా స్థానాన్ని భర్తీ చేయబోతున్నాయి. దశల వారీగా పాత హెలికాప్టర్లను తొలగించడం, మరింత సురక్షితమైన అత్యాధునిక సాంకేతికత కలిగిన LUH హెలికాప్టర్స్ను సైన్యంలో చేర్చడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలని రక్షణ శాఖ భావిస్తోంది. సైనికుల ప్రాణాల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం సకాలంలో సాగాలని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైనికుల ప్రాణాల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం సకాలంలో సాగాలని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.